వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలో ఎలాంటి వర్గ భేదాలు లేవు, అందరూ కలిసిమెలిసి ఉన్నారు అనే ప్రచారం తీసుకురావడానికి ఒక వర్గం నాయకులైతే ప్రయత్నం చేస్తున్నారు. అయితే రాజంపేట నియోజకవర్గంలో నాయకుల మధ్య వర్గ భేదాలు ఉన్నాయా లేదా అని తెలుసుకోవాలంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అడిగితే ఎవరికైనా తెలిసిపోతుంది. అసలు రాజంపేట నియోజకవర్గంలో 2024 ఎన్నికల్లో రాయచోటివాసి సుగవాసి సుబ్రహ్మణ్యంకు రాజంపేట టికెట్ టీడీపీ పార్టీ కేటాయించినప్పుడే రాజంపేట నియోజకవర్గంలో వర్గ భేదాలు ప్రారంభమయ్యాయి. రాజంపేట నియోజకవర్గం తరపున ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి పలువురు నాయకులు పోటీ పడ్డారు. అందులో మొదటగా గతంలో రాజంపేట టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న బత్యాల చెంగలరాయుడు గారు, అలాగే గంటా నరహరి గారు, అలాగే ప్రస్తుతం పార్లమెంట్ అధ్యక్షుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు, మేడా విజయశేఖర్ రెడ్డి గారు, ఇలా చాలామంది రాజంపేట ఎమ్మెల్యే టికెట్ కోసం పోటీ పడ్డారు. చివరికి ఆ సీటు తెలుగుదేశం పార్టీ సుగవాసి సుబ్రహ్మణ్యం గారికి కేటాయించింది. అప్పటి నుంచే వర్గ భేదాలు మొదలై నాయకులు వేరువేరయ్యారు అనే ప్రచారం అప్పట్లో జోరుగా అందుకుంది. అసలు 2024 ఎన్నికల్లో రాష్ట్రంతో పోల్చుకుంటే రాజంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం సాధించాలి. గతంలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఏమని భావించింది? ఉమ్మడి కడప జిల్లాలో రాజంపేట ఎమ్మెల్యే సీటు తెలుగుదేశం పార్టీ దక్కించుకుంటుంది అనే ఆలోచనలో అధిష్టానం ఉండేది. అయితే ఎప్పుడైతే సుగవాసి సుబ్రహ్మణ్యం గారికి టికెట్ కేటాయించారో కొంతమంది నాయకులు అసహనానికి గురయ్యారు. ఆ ఎన్నికల్లో సుగవాసి సుబ్రహ్మణ్యం గారు ఓడిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అమర్నాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో రాజంపేట నియోజకవర్గంలో ఎందుకు తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది అని అధిష్టానం నివేదికలు తెప్పించుకుంది. ఆ సమయంలో సుగవాసి సుబ్రహ్మణ్యం గారు కొంతమంది నాయకులు నాకు సహకరించకపోవడం వలన నేను గెలవలేకపోయానని అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళినట్లు అప్పుడు ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు రాజంపేట నియోజకవర్గంలో వర్గ భేదాలు లేవు, అందరం కలిసిమెలిసి ఉన్నాము, ఇకపై సమన్వయంతో పనిచేస్తామని ఎవరు చెప్పాలంటే రాజంపేట నియోజకవర్గానికి సంబంధించిన నాయకులందరూ ఒక మీడియా సమావేశం నిర్వహించి మా మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు, ఇకపై కలిసిమెలిసి పనిచేస్తామని చెప్పాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన సుగవాసి సుబ్రహ్మణ్యం గారు, అలాగే జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే టీడీపీ అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డి గారు, ఈ ముగ్గురు ఇప్పుడు రాజంపేట ఇన్ఛార్జి కోసం తమ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా సుగవాసి సుబ్రహ్మణ్యం గారు ఓడిపోయారు కాబట్టి ఆయనే రాజంపేట ఇన్ఛార్జిగా ఉంటారు అనే ప్రచారం జరిగింది. ఆయన వర్గీయులు చెబుతూ వచ్చేవారు. అయితే ప్రభుత్వం తరపున కొన్ని కార్యక్రమాలు చేపట్టినప్పుడు ఆయనకు అధికారులు సహకరించలేదు. అధికారులు సహకరించకపోవడంతో ఒంటిమిట్టలో జరిగిన ఒక మీటింగ్లో సుగవాసి సుబ్రహ్మణ్యం గారు అనేక వ్యాఖ్యలు చేశారు. రాజంపేట ఇన్ఛార్జిగా సుగవాసి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు అనే ప్రచారం అయితే జరిగింది, కానీ ఆయన్ను అధికారికంగా ఎక్కడ అధిష్టానం ప్రకటించకపోవడంతో ఆయన రాజంపేట నియోజకవర్గంలో పర్యటించడం మానేశారనే వార్తలు జోరుగా వస్తున్నాయి. రాజంపేట నియోజకవర్గంలో ఎలాంటి వర్గభేదాలు లేకుండా ఉంటే కనీసం ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ఆ పార్టీ కోసం పనిచేస్తున్న గ్రామ స్థాయి నాయకులకు కావచ్చు, మండల స్థాయి నాయకులకు కావచ్చు, టీడీపీ కార్యకర్తలకు కావచ్చు న్యాయం జరుగుతుంది. నాయకుల మధ్య వర్గభేదాలు ఉండడం వల్ల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఏ నాయకుని దగ్గరికి వెళ్లాలనో వారికి అర్థం కావడం లేదు. ఇటీవల అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారు రాజంపేటలో నాయకులతో సమన్వయ సమావేశం నిర్వహించాలనుకున్నారు.
ఆ సమావేశంలో వాగ్వాదం జరిగిందని అన్ని మీడియాల్లో వచ్చింది. రాజకీయ నాయకులు కూడా చర్చించుకున్నారు. అయితే అక్కడ ఏం జరగలేదని ఒక ప్రచారం అయితే సాగుతుంది. ఇన్ఛార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారు వచ్చినప్పుడు రాజంపేటలో ఎలాంటి వాగ్వాదం జరగలేదనేది కూడా ఒక ప్రచారం, ఒక వర్గీయులు తీసుకొస్తున్నారు. రాజంపేట నియోజకవర్గంలో ఇన్ఛార్జి కోసం నాయకులు పోటీ పడుతున్నారు. 3 నాయకులు పోటీ పడుతున్నారు. అయితే గతంలో రాజంపేట ఇన్ఛార్జిగా పనిచేసిన బత్యాల చెంగల్రాయుడు వర్గీయులు కూడా ఆయనకు రాజంపేట ఇన్ఛార్జి ఇవ్వాలని కోరుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ బలోపేతానికి బత్యాల చెంగల్రాయుడు ఎంతో కృషి చేశారు. ఆయనకు ఒక ప్రత్యేక వర్గం ఉంది. 2024 ఎన్నికల సమయంలో కూటమి నాయకులు ఆయనకు ఒక హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే చెంగల్రాయుడు గారికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని అప్పుడు పెద్దలు హామీ ఇవ్వడం జరిగింది. ఆయన రైల్వే కోడూరు నియోజకవర్గానికే పరిమితమయ్యారు. రాజంపేట నియోజకవర్గం గురించి ఆయన పట్టించుకోలేదు. అయితే ఇప్పటికీ చాలామంది బత్యాల చెంగల్రాయుడు వర్గీయులు ఏ నాయకుని దగ్గరికి వెళ్లకుండా కొంతమంది అలాగే ఉన్నారు అనే ప్రచారం కూడా సాగుతుంది. రాజంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏమని చర్చించుకుంటున్నారో నాయకులకు ఏమైనా తెలుస్తుందా అనేది టీడీపీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. రాజంపేట నియోజకవర్గానికి ఒక నాయకుడు కావాలి. ఆయన బలమైన నాయకుడై ఉండాలి. అధికారులతో గట్టిగా మాట్లాడి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు న్యాయం చేసే నాయకుడు కావాలి అని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భావిస్తున్నారు. మరి కార్యకర్తలు కోరుకుంటున్న ఆ నాయకుడు ఎవరు అనేది ఇంకా అధిష్టానం ప్రకటించలేదు. ఎలాంటి వర్గ భేదాలు లేవు, అందరం కలిసిమెలిసి ఉన్నాము, ఇకపై సమన్వయంతో పనిచేస్తామని ఒక వర్గం నాయకులు చెప్పితే సరిపోదు. ఇక్కడ రాజంపేట పరిధిలో నాయకుల మధ్య వర్గ భేదాలు ఎక్కువ అవడంతో సామాన్య కార్యకర్తకు న్యాయం జరగక ఇబ్బందులు పడుతున్నారు. మాకు అండగా ఉండే నాయకుడు ఎవరని వారు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ఆ విషయాన్ని రాజంపేట నియోజకవర్గానికి చెందిన నాయకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రాజంపేట నియోజకవర్గంలో ఖచ్చితంగా అధిష్టానం కావచ్చు లేదా ఏదో ఒక నాయకుడు ముందుకొచ్చి అందరం కలిసి పనిచేస్తామని అందరినీ కలుపుకుపోయే నాయకుడు కావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఎవరికి వారు మేమే రాజంపేట ఇన్ఛార్జి అనుకుంటూ నాయకులు పనిచేస్తే కార్యకర్తలకు ఉపయోగం ఉండదు అనే విషయాన్ని కూడా నాయకులు గుర్తించాలి. ఖచ్చితంగా రాజంపేట నియోజకవర్గంలో ఎలాంటి వర్గభేదాలు లేకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలా సంతోషపడతారు. ఖచ్చితంగా నాయకులందరూ ఒక తాటిపైకి వచ్చారని కార్యకర్తలకు తెలియాలంటే అందరూ నాయకులు ఒకే చోటికి వచ్చి రాజంపేట నియోజకవర్గంలోని 6 మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించి నాయకులందరం ఒకటయ్యాము, మీకు ఇంకా ఎలాంటి భయం అవసరం లేదు, మీకు మేము అండగా ఉంటాము, మీ మండలాలలో కావచ్చు గ్రామాలలో కావచ్చు తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా మేము మీకు తోడుగా ఉంటాము. ఇకపై తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చేలా పనిచేద్దామని నాయకులందరూ కలిసి ఒక సమావేశంలో చెప్తే అప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, గ్రామస్థాయి నాయకులు, మండల నాయకులు సంతోషపడతారు. అప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలా సంతోషపడతారు. అలా కాకుండా ఎవరికి వారు మాలో ఎలాంటి విభేదాలు లేవు, అందరం కలిసిపోయామంటే నమ్మే స్థితిలో రాజంపేట నియోజకవర్గంలోని టీడీపీ కార్యకర్తలు లేరు అనే విషయాన్ని నాయకులు గమనించాలి. ఖచ్చితంగా పార్టీకి నష్టం జరగకుండా ఉండాలంటే నాయకులందరూ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉంది. అది నాయకులకు కూడా మంచిది.